శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. సూర్యుడు చెప్పిన సప్తమి స్నపన వ్రతం. ధర్మరాజా, వరాహకల్పంలో వైవస్వత మన్వంతరంలో కృతయుగంలో ప్రథమ పాదాన హైహయ వంశం ఉండేది. ఆ వంశంలో కృతవీర్యుడినే రాజు మహాప్రతాపశాలి అయి సప్తద్వీపాకృతమైన మహీమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. 77,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ మహారాజుకి 100 మంది పుత్రులు జన్మించి చ్యవన మహర్షి శాపాగ్నికి ఆహుతయ్యారు. పుత్రశోకం తట్టుకోలేక రాజదంపతులు భోరున విలపిస్తూ బృహస్పతిని శరణు వేడారు. ఎందుకిలా జరిగింది? మాకు ఈ జన్మలో పుత్రోత్సాహం ఉన్నదా? వంశోద్ధారకుడు కలుగుతాడా? మేమేమి చేయాలి? దివ్య దృష్టితో పరిశీలించి అనుగ్రహించండి అని కాళ్ళ వేళ్ళ పడి అభ్యర్థించారు. దేవగురువైన బృహస్పతి మహాపండితుడే అయినా హృదయం గలవాడు గనక స్పందించాడు. దివ్య దృష్టిని సారించాడు. కృతవీర్య, దుఃఖించకు, క్లేశాలు పడతావు గాని త్వరలోనే నీకు దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అయితే ఈలోగా నువ్వు వదిలించుకోవలసిన కల్మషాలు కొన్నున్నాయి. వాటి ఫలితంగానే మీకిద్దరికీ ఈ పుత్రశోకం. వాటిని వదిలించుకో. దీనికి ఒక మార్గం ఉన్నది. దత్తాత్రేయుడు తన భక్తులకు ప్రబోధించిన సప్తమి స్నపన వ్రతాన్ని మీరు ఆచరించండి. దీంతో మీ కల్మషాలు తొలగిపోతాయి, మీ కోరికలు తీరుతాయి. ఈ వ్రత విధానం తెలిసిన వాడు కర్మసాక్షి అయిన ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడు కనుక ముందుగా అతన్ని అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకోండి. ఇక క్షణం కూడా వృధా చేయకండి, వెళ్ళిరండి, శుభమగుగాక అని ఆశీర్వదించి వారిని పంపించాడు. కృతవీర్యుడు ఉపవాస దీక్షతో వేద మంత్రాలతో 1 నెల రోజులు సూర్యుణ్ణి అత్యద్భుతంగా ఆరాధించాడు. దానికి సంతుష్టుడై సహస్ర కిరణుడైన భానుడు ప్రత్యక్షమయ్యాడు. సప్తమి స్నపన వ్రతాన్ని ఉపదేశించాడు. రాజా, ఈ వ్రతాన్ని ఆచరిస్తే శిశుమరణాలు అంతరిస్తాయి, వ్యాధి పీడలు తొలగుతాయి, అన్ని వయస్సుల వారికి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నీ చింతలను తొలగిస్తుంది. వ్రత విధానం చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పారు. మృతవత్స అయిన ఇల్లాలు మళ్ళీ గర్భం దాల్చాక 7వ నెల రాగానే గ్రహ తారాబలాదులు సరిచూసి ఒక శుభముహూర్తం నిర్ణయించుకోవాలి. ఆ పూట దంపతులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పురోహితుల చేత పుణ్యాహవాచనం చేయించుకోవాలి. పేడతో అలికి ముగ్గులు పెట్టిన మండపంలో అగ్నిహోత్రుణ్ణి స్థాపించాలి. బియ్యం, రక్తశాలేయాలు ఆవు పాలతో కలిపి చరువులు తయారు చేసుకోవాలి. వాటిని సూర్య రుద్ర సప్తమాతృకాగణాలకు ఆహుతి చేయాలి. సౌర సూక్తాలతో సూర్యదేవునికి ప్రత్యేక హోమాలు చేయాలి. జిల్లేడు లేదా మోదుగ సమిధలని మాత్రమే హోమాలకు ఉపయోగించాలి. యవలు, నల్ల నువ్వులతో అష్టోత్తరశతంగా ఈ హోమాలు సాగాలి. 7 కలశాలను గంగాజలంతో నింపాలి. ఆ కలశాలను మండపంలో 4 కోణాలలో 4, తూర్పున 1, పడమట 1, మధ్యలో 1 ఉంచాలి. మంచి గంధంతో పరిమళ భరిత పూలతో దర్భలతో కలశారాధన చేయాలి. 7 కలశాలని 7 అద్దాలతో కప్పాలి. సప్తఋషులను వీటిలోనికి ఆహ్వానించి ఆవాహన చేయాలి. తూర్పు పడమర కలశాల్లోనికి చంద్ర సూర్యుల్ని అభిమంత్రించాలి. ఓషధీ సూక్తాలు పఠించాలి. పంచప్రకార జలాన్వితాలు చెయ్యాలి. పంచరత్నాలతో పంచపల్లవాదులతో అలంకరించాలి. శుద్ధి చేసిన మట్టి తెచ్చి 7 కలశాలలోనూ వేయాలి. రత్నాలు వేసిన 5 కలశాల నుండి మధ్యమ కలశాన్ని పురోహితుడు సూర్యమంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా పైకి తీయాలి. భోజనాలు చేసి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించిన 7 దంపతులు వారి సంతానం కలవారై ఉండాలి. ఆ కలశాన్ని అందుకుని మండలాకారంగా నిలబడి ఒకంత వంగి అందులోని నీళ్లు వంపుతూ మృతవత్స అంటే ఇప్పుడు 7వ నెల గర్భిణి అయిన రాణి అన్నమాట అయిన ఆ యజమానురాల్ని ఏకధారగా అభిషేకించాలి. గర్భస్థ శిశువుకు దీర్ఘాయుష్యాన్ని, గర్భిణీకి జీవత్పుత్రతను ఆకాంక్షించి ఆశీర్వదించాలి. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, హరిహర హిరణ్య గర్భులు శిశువును రక్షించాలని, దుష్టగ్రహాలు తల్లి బిడ్డలను పీడించక తొలగిపోవాలని దీవించాలి. అటుపైన యజమాన దంపతులు ఈ 7 దంపతులను షోడశోపచారాలతో అర్చించాలి. గణేశుణ్ణి, కుమారస్వామిని అర్చించి బంగారంతో ధర్మరాజు ప్రతిమను చేయించి దానిని
తిల పాత్ర అంటే నువ్వుల పాత్ర మీద ఉంచి గురువునకు దానం ఇవ్వాలి. విత్తలోభము సుతారము పనికిరాదు. భూరి దక్షిణలతో, నూతన వస్త్రాలతో, విందు భోజనాలతో బ్రాహ్మణులను, బంధుమిత్రులను సంతృప్తి పరచాలి. అయిన తర్వాత గురువు వీరిని ఇలా ఆశీర్వదించాలి. బాలుడు సుఖంగా 100 ఏళ్ళు జీవించుగాక. ఇంకా ఏమైనా దురితశేషం ఉంటే అది బడబాముఖంలో పడిపోవుగాక. బ్రహ్మ, రుద్ర, విష్ణు, స్కంద, వాయు, శక్ర, వహ్ని ప్రభృతులు అందరూ దుష్టగ్రహాల నుండి మాతా శిశువుల్ని రక్షిస్తూ సకల శుభాలు కలిగింతురుగాక అంటూ ఇలాంటి శుభ ఆశీస్సులను గురువు ఆ దంపతులకు అందించాలి. ఆశీర్వదించిన గురువుగారికి ప్రణమిల్లి కపిల గోవును బహూకరించాలి. ఇది యథాశక్తిగా చేయవచ్చు. ఆ పైన సూర్యునికి, శివుడికి నమస్కరించి ఆ గర్భిణి హుతాశేషమైన ఆ చరువును భుజించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్షం సప్తమీ తిథి నాడు చేస్తే మరీ మంచిది. దీన్ని శ్రద్ధగా ఆచరించండి అని ఉపదేశించి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు. ధర్మజ, కృతవీర్య దంపతులు ఈ వ్రతాన్ని చేసినందువల్లనే వీరి కుమారుడు కార్తవీర్యార్జునుడు దీర్ఘాయుష్మంతుడై 85,000 సంవత్సరాలు ఈ భూగోళాన్ని పరిపాలించగలిగాడు. భాస్కరుణ్ణి ఆరోగ్యం కోరాలి, అగ్నిని ధనం కోరాలి, శంకరుణ్ణి జ్ఞానం కోరాలి, జనార్దనుణ్ణి సద్గతి కోరాలి అని పెద్దలు చెబుతున్నారు. ఈ సప్తమీ స్నపన వ్రతాన్ని ఏకాగ్రచిత్తంతో పఠించిన వారు, విన్నవారు కూడా సకల శుభ అభీష్ట సిద్ధులు పొందుతారు. ఇది మహర్షుల వాక్కు. ధర్మరాజా, కృతవీర్యుని ధర్మపత్ని శీలధర కూడా కొన్ని ప్రత్యేక నోములు, వ్రతాలు చేసింది. ఒకరోజు యాజ్ఞవల్క్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్ని అయిన మైత్రేయిని దర్శించింది. కుశల ప్రశ్నల అనంతరం తన మనోవేదనను చెప్పుకున్నది. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క భార్య పేరు మైత్రేయి. గుణవంతుడు, వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడు కలిగినందుకు ఏదైనా నోమో వ్రతమో ఉపదేశించమని మైత్రేయిని అభ్యర్థించింది. అప్పుడు మైత్రేయి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది. అనంత వ్రతము. శీలధర, కోరికలు తీరాలంటే జనార్దనుణ్ణి ఆరాధించడం ఒక్కటే మార్గం. అనంతవ్రతమని ఒకటున్నది, అది చెబుతాను విను. మార్గశీర్ష మాసంలో మృగశిరా నక్షత్రం ఉన్న రోజున ఉదయాన్నే లేచి స్నానాధికాలు ముగించుకుని గోమూత్రం కాసింత పుచ్చుకుని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతం చేయాలి. ముందుగా అనంతుడి వామపాదాన్ని పూలతో, గంధ అక్షతలతో యథాశక్తిగా పూజించాలి. అనంతుడు సర్వవాంఛాప్రదుడు, అనంత ఫలదాయకుడు. నాకు ఈ జన్మలోనూ రాబోయే జన్మలలోనూ భద్రప్రదుడు అగుగాక. నేను చేస్తున్న ఈ అనంతవ్రతంతో సంతుష్టుడై నీ పూజలకు, అర్చనలకు సంబరపడి అనంతుడు నాకు అనంత పుణ్యోపచయాన్ని సమకూర్చుగాక అని సంకల్పించుకుని ఏకాగ్రచిత్తంతో అనంతుణ్ణి ధ్యానించి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే పురోహితుడికి నమస్కరించి దక్షిణ తాంబూలాదులను అందించాలి. రాత్రికి తైలవర్జితమైన ఆహారం తీసుకోవాలి, అంటే నూనె లేని ఆహారం తీసుకోవాలి. తర్వాత పుష్యమాసంలో పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున ఇలాగే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం అనంతుడికి వామ కటి భాగాన్ని అర్చించాలి. అప్పట్లాగానే సర్వవాంఛాప్రదుడవు కమ్మ, నీ జన్మలకి భద్రదాయకుడవు కమ్మని అనంత పుణ్యోపచయాన్ని సమకూర్చమని అభ్యర్థించాలి. పురోహితుణ్ణి దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపాలి. ఇదే ప్రకారంగా మాఘమాసంలో మఖా నక్షత్రం ఉన్న రోజున అనంతుడి వామవక్త్ర భాగాన్ని, ఫల్గుని నక్షత్రం రోజున వామస్కంధాన్ని యథావిధిగా గంధపుష్పాదులతో పూజించి విప్రుణ్ణి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి రాత్రికి నూనె లేకుండా భోజనం చేయాలి. ఈ 4 నెలలు బ్రాహ్మణులకు యవలు దానమియ్యాలి. ఇలాగే ప్రాతస్నానం, గోమూత్ర ప్రాశనాదులతో ప్రారంభించి చైత్రంలో దక్షిణ కటి భాగాన్ని, వైశాఖంలో దక్షిణ పాదాన్ని, జ్యేష్ఠమాసంలో మొత్తం కటిని అర్చించాలి. ఆషాఢమాసంలో పాదపూజ చేయాలి. శ్రావణంలో పాదద్వయార్చన చేయాలి. పురోహితుడికి ఘృత దానం ఇవ్వాలి, అంటే నెయ్యిని దానం ఇవ్వాలి. రాత్రికి తైలవర్జితంగా భోజనం చేయాలి. ఈ శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో ఆయా నక్షత్రాలు ఉన్న రోజుల్లో ప్రాతస్నాన, ఘృత దానాలు చేయాలి. భాద్రపదంలో పూర్వభాద్ర నక్షత్రం ఉన్న
రోజున గుహ్యాన్ని, ఆశ్వయుజంలో అశ్విని నక్షత్రం ఉన్న రోజున హృదయాన్ని, కార్తీకంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజున శిరస్సును అర్చించాలి. స్నాన ప్రాశన అర్చన దానాలు ప్రతి నెల నియమనిష్టలతో జరగాలి. నక్తాలతో హవిష్యాన్నం భుజించాలి. ఇది ప్రశస్తం. 4 నెలలకొకసారి బ్రాహ్మణ సంతర్పణలు జరపాలి. దీన్ని పారణత్రితయం అంటారు. ఈ వ్రతదీక్ష నడుస్తున్నప్పుడు తుమ్ములొచ్చినా, ప్రస్ఖలనాదులు జరిగినా అనంతుడి నామాలను జపించాలి. ఇది సంవత్సర కాల వ్రతం. దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్యాపన కూడా ఉంది. బంగారంతో అనంతుడి ప్రతిమ చేయించాలి. వెండితో రోకలి, నాగలి చేయించాలి. ఈ రెండిటిని ఆ ప్రతిమకు చెరొక వైపున ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలి. అనంత ప్రతిమకు తలపాగా చుట్టాలి. పూలదండలు అలంకరించాలి. గొడుగు పాదుకలు అమర్చాలి. భక్తితో ఇలా అంగపూజ జరపాలి. అనంతుడికి నమస్కారమని శిరస్సును, సర్వాత్ముడికి నమస్కారమని పాదాలను, శేషుడికి నమస్కారమని జామాయుగళాన్ని, కాముడికి నమస్కారమని కటిని, వాసుదేవుడికి నమస్కారమని పార్శ్వాలను, సంకర్షునికి నమస్కారమని ఊరు యుగళాన్ని, వస్త్రధారికి నమస్కారమని భుజాలను, శ్రీకంఠనాథుడికి నమస్కారమని కంఠాన్ని, విశ్వముఖుడికి నమస్కారమని ముఖాన్ని, ఇలాగే నా నామధేయాలతో, అంటే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతున్నాడు కాబట్టి నా నామధేయాలతో అని చెప్పారు. హల ముసలాలను అర్చించాలి. తర్వాత నక్షత్ర దేవతా పూజలు చేయాలి. చంద్రుణ్ణి పూజించాలి. ఆకాశ జలంతో నింపి బంగారం వేసి 12 ఘటాలు నింపి మాస సంవత్సరాది దేవతలను ఆవాహన చేసి యథావిధిగా అర్చించాలి. కడపటి వేద పురాణవేత్తయై జితేంద్రియుడై శాంత స్వభావుడైన పురోహితుడికి లేదా మరొక యోగ్య విప్రుడికి ఈ సువర్ణానంత ప్రతిమను, రజత హల ముసలాయుధాలను అనంతుడు సంప్రీతుడగునుగాక అని దానం చేసి దక్షిణ తాంబూలాలు, నూతన వస్త్రాలు అందించాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి విందు భోజనాలతో సంతృప్తిపరచాలి. ధర్మజ, ఇప్పటికీ ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది అని మైత్రేయి శీలధరకు అనంత వ్రత విధానం గురించి ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పినట్లుగా ఉపదేశించింది. ఇది నిష్ఠగా చేస్తే సకల మనోరథాలు నెరవేరుతాయి. పుత్రార్థులకు సత్సంతానం కలుగుతుంది. కళ్యాణార్థులకు కళ్యాణం, జయార్థులకు జయం, ఆరోగ్యార్థులకు ఆరోగ్యం, ధనార్థులకు ధనం, సంపదార్థులకు సంపదలు. ఒకటేమిటి, ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఈ అనంత వ్రతం పాపనాశకం, పుణ్యప్రదం, సుఖదాయకం. కనుక ఓ శీలధర, దీన్ని ఆచరించు అని మైత్రేయి చెబుతూ సర్వలోక వరిష్ఠుడైన పుత్రుడు నీకు కలుగుతాడు అని నిండు మనస్సుతో ఆశీర్వదించింది. శీలధర రాజధానికి వెళ్ళి వెంటనే ఈ వ్రతం ఆచరించి సంవత్సర కాలం నిష్ఠగా జరిపింది. అనంతుడు సంతుష్టుడయ్యాడు. దిగంబర దత్తాత్రేయ రూపంతో స్వప్నంలో సాక్షాత్కరించి నీకు సత్పుత్రుడు కలుగుతాడు, విఖ్యాతి పొందుతాడు. మహావీరుడే సప్త ద్వీపావృత వసుంధరనంతటినీ పరిపాలిస్తాడు, యోగ విద్యా పారంగతుడవుతాడు అని వరమిచ్చి అంతర్ధానం చెందారు. శీలధరకు మెలకువ వచ్చింది. అన్ని వైపులా చూసింది, ఎవరూ కనిపించలేదు. స్వప్నమని గ్రహించింది. ఆనందించింది. భర్తను నిద్రలేపి తన స్వప్న వృత్తాంతం వినిపించింది. అతడు సంబరపడ్డాడు. నీ కల నిజమవుతుందని శుభాకాంక్షలు పలికాడు. అటుపైన కొంతకాలానికి ఒక సుముహూర్తాన శీలధరకు ఒక మగబిడ్డ జన్మించాడు. అప్పుడు శుభసూచకంగా చల్లని వాయువులు వీచాయి. ఆకాశం విశదమయ్యింది. జగత్తంతా మురిసిపోయింది. దేవదుందువులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవగంధర్వ గీతాలు వినిపించాయి. అప్సరసల నాట్యాలు కనిపించాయి. లోకులందరికీ ధర్మం పట్ల ఆసక్తి కలిగింది. కృతవీర్యుడి కుమారుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అయ్యాడు. ఈ బాలుడు తపస్సు చేసి సేవలు చేసి దత్తాత్రేయుని మెప్పించి దత్తానుగ్రహ పాత్రుడయ్యాడు. ఆ స్వామి సహస్ర బాహువులు, అనంత శక్తియుక్తులు, సహస్ర ఆయుధాలు, శౌర్య పరాక్రమాలు సమస్తము ఇచ్చి అతన్ని చక్రవర్తిని చేశారు. అంతేకాదు, కార్తవీర్య నామస్మరణ చేస్తే చాలు సకల భయాలు తొలగిపోయేటట్లు నమోస్తు కార్తవీర్యాయ అంటూ తిలపాత్ర దానం చేసిన వారికి సకల పుణ్యాలు కలిగేటట్టు, పోయిన వస్తువులు దొరికేటట్టు దత్తదిగంబరుడు వరాలిచ్చారు. ఇలా మహామహిమాన్వితుడై
ఆయుత సంవత్సరాలు భూగోళాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు కార్తవీర్యార్జునుడు. అందుచేత ధర్మరాజా, ఈ అనంతవ్రతము యొక్క మహాత్మ్యం అంతటిది అని శ్రీకృష్ణుడు అలనాడు ధర్మరాజుకి ఉపదేశించాడు. ఇది అంతా దీపక, నీకు నేను చెప్పాను కదా, కార్తవీర్యార్జునుడి తల్లిదండ్రుల కథ, పుత్రుడి కోసం వారి పాటలు విన్నావు కదా, ఇంకా ఏమి వినాలనుకుంటున్నావు అని వేదధర్ముడు దీపకుడిని ప్రశ్నించాడు. అప్పుడు దీపకుడు అనఘావ్రత మహిమను గురించి తెలుసుకోవాలనున్నది అని అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.